హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రవ్వ లడ్డు చేశానండి. ఫ్రెండ్స్, రవ్వ లడ్డు అనగానే నోరూరుతుంది, అంత టేస్టీగా ఉంటాయి. అయితే రవ్వ లడ్డులను చాలా సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఆ ప్రిపరేషన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రవ్వ లడ్డూలు ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఇవి చాలా ఫాస్ట్గా తయారైపోతాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. రవ్వ లడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ నేను ఇక్కడ రెడీ చేసుకున్నానండి. గోరువెచ్చని పాలు, అలాగే చక్కెర, బొంబాయి రవ్వ, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినవి వేసుకోవచ్చండి. కొన్ని ఇలాచి, కొబ్బరి పౌడరు, నెయ్యి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. దీంట్లో కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. అవి రెండు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. రవ్వ లడ్లను మనం ఫెస్టివల్స్లో కానీ లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. రవ్వ కలర్ చేంజ్ అవ్వకుండా బాగా కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. నాకు ఇందులో కొంచెం నెయ్యి తక్కువ అనిపించింది, అందుకు నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఎండు కొబ్బరిని తీసుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. చూడండి, రవ్వ కొబ్బరి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో చక్కెర వేసుకోవాలి. 1 కేజీ రవ్వకి 3/4 కేజీ చక్కెర వరకు పడుతుంది. అదే మీ ఇంట్లో స్వీట్ ఎక్కువగా తినే పని అయితే 1 కేజీ రవ్వకి 1 కేజీ చక్కెర వేసుకోండి. చక్కెర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పౌడర్ వేసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని పాలు పోసుకుంటూ కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పాలను చూస్తూ యాడ్ చేయండి. ఎక్కువగా యాడ్ చేస్తే లడ్డు కట్టడం కష్టమవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. చూడండి, చాలా యమ్మీగా వచ్చాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. ఒక 10 నిమిషాల్లో మనకి రవ్వ లడ్డు అనేది తయారైపోతుంది. చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తినవచ్చు. ఇది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వారం 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి.
సో ఫ్రెండ్స్, రవ్వ లడ్డులను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.